అయితే ఈసారి మీ ముందుకు వస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇది ఎక్కడో లేదండి, మన హైదరాబాద్ న్యూ బోయిన్పల్లిలో న్యూ సిటీ కాలనీలో కొత్తగా వెలిసినటువంటి అందరికీ నమస్కారం. విజనరీ స్టోరీ లైన్కి స్వాగతం. ప్రతిసారి కూడా ఈ ఛానల్ ద్వారా మీకు దేవస్థానాలను పరిచయం చేస్తూ ఆ దేవస్థానంలో మహిమల్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాం కదా. అయితే ఈసారి మీ ముందుకు వస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇది ఎక్కడో లేదండి, మన హైదరాబాద్ న్యూ బోయిన్పల్లిలో న్యూ సిటీ కాలనీలో కొత్తగా వెలిసినటువంటి ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యేకతలు మీకు సంపూర్ణంగా తెలియజేస్తూ ఈసారి 24 బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో జరుగుతున్నటువంటి హోమాలు కానీ, హోమాదిథులు కానీ, అభిషేకాలు కానీ, అక్కడ పురోహితులు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా మీకు చూపిస్తాను. మరి ఆ కార్యక్రమం యొక్క ప్రత్యేకతలు, విశేషతలు అన్నీ కూడా తెలుసుకుందాం పదండి. స్వస్థశ్రీ విశ్వనామ సంవత్సర శుక్ల త్రయోదశి నాడు రథోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈ దేవాలయంలో ఎంతో చక్కగా ఎంతోమంది ఆడపడుచులతో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మీరు చూస్తూనే ఉన్నారు. ఆడపడుచుల ద్వారా కోలాటాలు, అలాగే ముగ్గులు కూడా. రథ సప్తమి అంటే ఈరోజు రథ మహోత్సవం ఉందన్నమాట. రథ మహోత్సవ సందర్భంగా ఖచ్చితంగా రథం అనేది వెయ్యాలి కాబట్టి ఇక్కడ రథం అంతా కూడా ముగ్గు వేసి ఈ రథంతోనే అందరికీ స్వాగతం పలుకుతున్నారు. శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజయ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ దేవాలయంలో రథ సప్తమి కార్యక్రమానికి మనం వచ్చేసాం. చూసారు కదా, రథ మహోత్సవ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు శ్రీ వెంకటేశ్వర దేవస్థానం వాళ్ళంతా కూడా. ఇది రథం అండి, ఇది పురాతనమైనటువంటి రథం. ఇక్కడ నుంచి ఇక్కడ రథ మహోత్సవం చాలా గ్రాండ్గా ఇక్కడ తీసుకువెళ్తూ ఉంటారు. రథానికి ఈ అమ్మ చాలా చక్కగా పసుపు అంతా కూడా రాస్తుంది. ఈ పసుపుతో రాస్తూ దీన్ని ఇక్కడ నుంచి అటు పురోహితులు కానీ లేదంటే భక్తులు కానీ ఇదంతా కూడా ఇక్కడ నుంచి తీసుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే ఎందుకు రథ మహోత్సవానికి రథాన్ని ఇక్కడ నుంచి ఎందుకు తీసుకువెళ్తారు ఏంటనేది మనకన్నా ఇక్కడ ఉన్నటువంటి పండితులు పురోహితులు చెప్తే బాగుంటుంది కాబట్టి వాళ్ళని అడుగుదాం. సో గుడి లోపలికి మనం వచ్చేసాం. ధ్వజస్తంభం చూస్తారు కదండి, ధ్వజస్తంభం చుట్టూ కూడా అక్కడ చీపులు పుల్లలతో కూడా చుట్టూ కట్టారు. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే బలి ప్రధానం అంటే అన్నాన్ని ఇక్కడ ప్రసాదించి ఇక్కడ పెట్టారు. మామూలుగా అన్నాన్ని సమ్మక్క సారక్క లేదంటే బోనాలకి ఆ టైంలోనే ఒక బువ్వ అని అవ్వ అని అంటారు, దాంట్లో మాత్రమే పెట్టి ఇక్కడ నైవేద్యంగా పెడతారు. కానీ ఈ ధ్వజస్తంభం దగ్గర ఈ అన్నాన్ని ఇక్కడ నైవేద్యంగా పెట్టారు. అయితే బలిదానాన్ని ఇక్కడ ఎందుకు అన్నాన్ని పెట్టారు అనేది మనం ఇక్కడ కొంతమంది చారిటీ ఈ దేవస్థానానికి సంబంధించిన వాళ్ళని అడుగుదాం. ఈ ఆలయానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పురోహితులు మాట్లాడతారు. నమస్కారం గురుగారు. శ్రీ వెంకటాద్రి నిలయ కమలా కాముక పుమాన్ అభంగుర విభూతిర్న తరంగయతు మంగళం. భగవద్బంధువులారా, మనకు 4 యుగాలలోపట చివరిదైనటువంటి యుగం కలియుగం. ఒక్కొక్క యుగం లోపట భగవంతునికి సంబంధించినటువంటి అవతారాలు విశేషంగా ఉంటాయి. అందులో కృతయుగం లోపట నృసింహస్వామికి ప్రాధాన్యత, త్రేతాయుగం లోపట రామచంద్రస్వామికి ప్రాధాన్యత, అట్నే ద్వాపరయుగం లోపట కృష్ణస్వామికి ప్రాధాన్యత, కలవు వెంకటనాయక కలియుగం లోపల వెంకటేశ్వర స్వామికి ప్రాధాన్యత. అందువల్ల ఈ కలియుగానికి అధిపతిగా ఎవరు అంటే శ్రీ వెంకటేశ్వరుడు,
అయితే తిరుమలలో 7 కొండల్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని మనం వెళ్ళి దర్శించుకోవడానికి అనుకూలంగా ఉండదు కాబట్టి అర్చామూర్తిగా అనేక ప్రాంతాల లోపల మనం ఆ స్వామిని ఏర్పాటు చేసుకుంటాం. అట్నే ఈ న్యూ సిటీ బోయినపల్లి ఈ దేవాలయం లోపల వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించుకొని 23 సంవత్సరాలు వెళ్ళి 24వ సంవత్సరం అవుతుంది. దీన్ని ద్వితీయ పుష్కర అంటారు. పుష్కర అంటే 12 సంవత్సరాల కాలం. ఇది 12-12-24 అయింది కాబట్టి 24వ పుష్కర ఉత్సవం ఇది. ఈ ఉత్సవం లోపల ఈనాడు ప్రత్యేకించి రథోత్సవం, స్వామికి కళ్యాణం అయిన తర్వాత ఊరేగింపు చేస్తారు కదా, అదే క్రమం లోపల ఈ సంవత్సరం కొత్తగా రథాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ ఉండేటువంటి భక్తులు. ఆ రథానికి ఇందాక ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. ఆ రథం లోపల ఈ మలయప్ప స్వామి అంటాం, అంటే వెంకటేశ్వర స్వామి ఊరేగుతూ ఉంటారు. అటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు జరుపుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఈ ఆలయం ప్రతిష్ఠింపబడి ఇప్పటికీ 24 సంవత్సరాలు గడిచినాయి. ఇక్కడ వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన దగ్గర ఏ కోరికలు కోరుకుంటే ఆ కోరికలు తప్పనిసరిగా తీరుతాయని చెప్పి ప్రసిద్ధి. అటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 2వ పుష్కర బ్రహ్మోత్సవాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రథోత్సవం జరుగుతోంది. ఈ రథోత్సవం ఈసారి ప్రత్యేకంగా ఇక్కడి భక్తులు ఏర్పాటు చేసిన, కొత్తగా తయారు చేసిన రథంలో ఈ స్వామి ఈ సాయంత్రం ఊరేగుతున్నారు. భక్తులందరూ దర్శించి, ఈ కాలనీ వాసులందరూ దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. గురుగారు అయితే చెప్పండి, ఈరోజు రథ మహోత్సవం ఉంది కదా? రథ మహోత్సవం అనగా రథాన్ని ఊరేగింపుట అని అర్థం. అంటే ఊరేగింపు అంటే స్వామివారిని ఉత్సవమూర్తులను, స్వామివారికి కళ్యాణం అయిన తర్వాత ఉత్సవమూర్తులను ఊరేగింపుట. గ్రామం లోపల, పల్లెటూర్లలో అయితే, గ్రామాల్లో అయితే రథము ఉంటాం. ఈ యొక్క సిటీ లోపల ఏంటంటే ఉత్సవమూర్తులను గ్రామాల తిరుగుట. అంటే ఒక పూర్వకాలంలో అనాదిలో ఉండేటువంటిది ఏంటంటే రథ మహోత్సవము అంటారు. కానీ ఇప్పుడు రథ మహోత్సవాలు జరగట్లేదు. కారణం ఏంటంటే ఈ కలికాలం లోపల పాప భీతి ఎక్కువైపోతుంది, పుణ్యం అనేటువంటిది నశించిపోతుంది. కనుక ఈ న్యూ సిటీ కాలనీ, బోయినపల్లి పరిసర ప్రాంత భక్తులకు 24వ సంవత్సర వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల సందర్భంగా కలవు వెంకటనాయక, కలవు అంటే వెంకటేశ్వర స్వామిని దర్శించినటువంటి వారికి పుణ్యము కానీ పాపము కానీ ఎలాంటివి ఉన్నా అట్టి దోషాలు తొలగిపోవటము ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా చేస్తుంటారు. కనుక ఈ సంవత్సరము పుణ్యమైనటువంటి కార్యము సద్భక్తుల చేత ఈ యొక్క న్యూ సిటీ బోయినపల్లి ప్రాంతంలో వెలిసిన స్వామి వారిని ఉత్సవాన్ని చిన్నజీయర స్వామి ప్రతిష్ఠిత చేత ఈ యొక్క గ్రామాన్ని పరిరక్షించేందుకు ఆ స్వామి వారి యొక్క కరచాలనముల చేత ప్రతిష్ఠింపజేశాడు. కనుక గ్రామాన్ని రక్షించేటువంటి ఒక దేవుడు వెంకటేశ్వర స్వామి. కనుక ఆ వెంకటేశ్వర స్వామిని మనం సర్వకాల సర్వావస్థల యందు పూజించుట మన మానవ యొక్క ధర్మం. ఆలయ కమిటీ సభ్యులైన యాదయ్య గారు ఉన్నారు. యాదయ్య గారి మాటల్లో ఆలయ ప్రత్యేకత తెలుసుకున్నాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. జయ శ్రీమన్నారాయణ. మన ఆలయము 2002లో ప్రతిష్ఠించడం జరిగింది చిన్నజీయర స్వామి కమలతో. ప్రతి సంవత్సరం కళ్యాణోత్సవం అయిన తర్వాత ఈరోజు ఊరేగింపు చేస్తుంటారు. ఇంత క్రితం ఊరేగింపు అంతా మన ట్రాక్టర్ పైన తీసుకెళ్లే వాళ్ళము. ఈసారి సుమంత్ రెడ్డి అనే భక్తుడు మొత్తం సొంత ఖర్చులతో మన ఆలయానికి రథం ఇవ్వడం జరిగింది. ఈ రథము మన బోయినపల్లి పురవీధుల్లో, అంటే బాపూజీ నగర్ న్యూ సిటీ కాలనీ, పార్ట్ ఆఫ్ ఎయిర్లైన్ కాలనీ నుండి బయలుదేరుతుంది.
అందరు భక్తులు వీక్షించి స్వామి ఆశీర్వాదం పొందాలని కోరుతున్నాం. ఆలయ కమిటీ ప్రెసిడెంట్ అయిన నారాయణ గారు ఉన్నారు. మరి నారాయణ గారు నమస్కారం అండి. నమస్తే జై శ్రీమన్నారాయణ. బోయిన్పల్లి న్యూ సిటీ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం స్థాపించి 24 సంవత్సరాలు అయింది. ఈ 24 సంవత్సరాల్లో ద్విదశ అంటే 24 ఇయర్స్ 24వ బ్రహ్మోత్సవము 30వ తేదీ నాడు స్టార్ట్ అయింది. మొన్న కళ్యాణం అయింది, నిన్న హనుమద్వాసేవన అయింది. ఈరోజు రథోత్సవం జరుగుతుంది. అంగరంగ వైభవంగా పురవీధుల్లో తిరుగుతూ ఒక 100 మంది వివిధ రకాల కళాకారులతో రంగురంగుల పుష్పాల అలంకరణతో నృత్యాలతో ఈ రథయాత్ర సాగుతుంది. మరి రేపు ముగింపు ఉంది. ఉదయం ధ్వజారోహం ఇవన్నీ ఉంటాయి. మరి సాయంత్రము శ్రీ పుష్పయాగము ఋతిక్ సన్మానంతో రేపు సాయంత్రం ముగుస్తుంది. భక్తులకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా మా ఆలయ కమిటీ తరఫున మంచి ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ 24 ఇయర్స్లో జయస్వామి రావాల్సింది కానీ అక్కడ శంషాబాద్లో కూడా బ్రహ్మోత్సవాలు రాలేదు. స్వామివారు బహుశా ఏప్రిల్ మేలో ఈ దేవాలయానికి తప్పకుండా వస్తారు. చిన్న జయస్వామి తప్పకుండా వస్తారు. మీ పేరు గురు జగన్నాథం గారు ఉన్నారు. అయితే ఎప్పటి నుంచో ఈ సభ్యులుగా ఉన్నారు కాబట్టి ఆయనకైతే చాలా విషయాలు తెలుస్తాయి కాబట్టి అడుగుదాం అనుకుంటున్నా. చెప్పండి, ఎప్పుడు ఇది వెలిసింది, అసలు ఎట్లా వెలిసింది? అంటే ఏదైనా ఉంటాయి కదా, ఒక దేవస్థానానికి ఒక కథ ఉంటుంది కదా, ఈ దేవస్థానం కథ ఎట్లా మొదలైంది? యాక్చువల్గా మొదట్లో పార్కుగా ఉండేది. ఇక్కడ పిల్లలందరూ దీంట్లో ఆడుకునే వాళ్ళు, కొంచెం గలీజ్ కూడా చేసేవాళ్ళు. మాకు అదేదో చూసి మంచి ఒప్పుకోలే, దేవాలయం కడతామని ఊహ అప్పుడు వచ్చిందనమాట. కలకత్తా వాళ్ళు కూడా వచ్చారు అమ్మవారిని కడతామని. కానీ మా అప్పుడున్న ట్రస్ట్ ఒక ముస్లిం ఆయన ఎందుకయ్యా మీరు ఆయనకి ఇస్తారు, మీరు ఎందుకు కట్టకూడదు, మీరు చేత కాదా అని అన్నాడు. అంటే అప్పుడు మాకు కొంచెం రోషం వచ్చింది. మేము అందరు కలిసి సరే డిసైడ్ చేసి ఈ దేవాలయం కడతామని డిసైడ్ చేసి అది 2002లో తయారు చేస్తాం. అప్పుడు అయింది. అప్పటి నుండి కంటిన్యూ అవుతుంది. 24 ఏళ్ళు అప్పటి నుండి నాన్ స్టాప్ గా నడుస్తుంది. దేవాలయం చేయటానికి ఇది లేదు, అవరోహాలు లేవు, సక్రమంగా నడుస్తుంది. 24లో ప్రతిసారి కూడా రథ మహోత్సవం కంపల్సరీ చేస్తాం. కానీ ఈసారి పెద్ద ఎత్తున రథ మహోత్సవ కార్యక్రమానికి ఏంటి ప్రత్యేకతలు? అంటే ఇది జనరల్ గా బ్రహ్మోత్సవాలు అంటే రథోత్సవం ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. అదే ఈసారి మేము ట్రాక్టర్ దీంట్లో చేస్తున్నాం అన్నమాట. ఇంత ముందు ట్రాక్టర్ మీద తీసుకెళ్ళాం. ఈసారి దేవుడు కరుణించింది కాబట్టి రథంలో తీసుకెళ్తాం. ఈ వెంకటేశ్వర స్వామి స్వయంభువా లేకపోతే ప్రతిష్ఠించారు? చిన్న జీర స్వామి గారు వచ్చి చేశారు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ. శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనవి కోలాటాలు, అలాగే పారాయణాలు, అభిషేకాలు అవన్నీ. అయితే ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా కోలాటాలు ఏర్పాటు చేశారు, పారాయణాలు కూడా చేస్తారు. అయితే ప్రతిరోజు, ఈ రోజే కాకుండా ప్రతిరోజు కూడా పారాయణం చేసుకుంటూ కొంతమంది భక్తులు వస్తూ ఉంటారంట. మరి ఆ భక్తుల్ని ఈరోజు పలకరించేద్దాం. ఈ దేవస్థానం యొక్క మహిమలు అవన్నీ కూడా వాళ్ళ మాటలో చెప్తే బాగుంటుంది. ప్రస్తుతం మనతో పాటు రిటైర్డ్ ప్రిన్సిపల్ విజయలక్ష్మి గారు ఉన్నారు. విజయలక్ష్మి గారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే, జై శ్రీమన్నారాయణ. అయితే ఈ వెంకటేశ్వర స్వామి గుడి ఈ కాలనీలో ఇది ఒకటి ఉందండి. చాలా దూరంలో ఎక్కడ లేదు ఇక్కడ బోయినపల్లిలో. కాబట్టి ఇది ప్రతిష్టాపన జీఆర్ స్వామి చేసిండ్రు కాబట్టి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. భక్తులు మాత్రం చాలామంది వస్తారండి. మేము సాయంత్రం పారాయణానికి అట్లీస్ట్ 20 మెంబర్స్ తప్పకుండా వస్తామండి. 20 మెంబర్స్ వస్తామండి. ఇక్కడ పూజలు అవన్నీ అర్చనలు బాగా జరుగుతాయండి. ఇక్కడ పెట్టిన ప్రసాదము ఏ గుళ్ళో కూడా ఇంతవరకు చూడలేదండి. అంత బాగా ప్రసాదాలు అన్ని నైవేద్యాలు బాగా చేస్తారండి. భక్తితోటి చాలా పూజలు కూడా చాలా మంది చేస్తారండి. డోనర్స్ కూడా చాలా మంది ఉన్నారండి. అయితే మేము ఏదైనా మొక్కుకుంటే ఇక్కడ భగవంతునికి మొక్కుకుంటే శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి లాగా అనమాట. మొక్కుకుంటే చాలా మందికి చాలా పెళ్ళిళ్ళు, పిల్లలు అవన్నీ అయినరండి ఇక్కడ. అందుకొరకని ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క కాలనీలో లేదు కాబట్టి ఇక్కడికే వచ్చి వాళ్ళ యొక్క దండాలు పెట్టుకొని వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకొని వాళ్ళ కోరికలు తీరుస్తుండ్రు. కాబట్టి నిజంగా ఇది తిరుపతిలో ఉన్నట్టు మేమైతే ఊకే అనుకుంటాం. తిరుపతికి వెళ్ళక నేను ఒక 7-8 సంవత్సరాలు అయింది. ఆ లోటు భర్తీ అయితే నేను వెళ్ళలేదు అనుకునే, కానీ ఇక్కడనే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కదా, తిరుపతి ఇక్కడే ఉంది అనుకుంటే అయిపోతుంది కదా. నేను
చాలాసార్లు అట్లనే అనుకుంటా అండి. తిరుపతి ఇక్కడే ఉంది, వెంకటేశ్వర స్వామి ఇక్కడే ఉండగా నేను అంత దూరము పోకుంటే ఎప్పుడు స్వామి మనకు ఆజ్ఞ ఇస్తే అప్పుడు వెళ్తాం. కానీ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కాబట్టి మా ఇంటి దగ్గర ఈ యొక్క ఆలయం ఉంది. రోజు దర్శనానికి మేము వస్తున్నాం కాబట్టి నిజంగా మా జన్మ ధన్యమైందని మేము భావిస్తామండి. ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయం నిజంగా మా కొరకే వచ్చిందా అని మేము అనుకుంటామండి. అయితే ఈ యొక్క దేవాలయంకి వచ్చినటువంటి భక్తులు రోజు వస్తున్నారు కాబట్టి మాలో చాలా చేంజెస్ వచ్చినాయండి. అంటే మంచి ప్రవర్తన వస్తూ ఉంటే మాలో చాలా మంచి ప్రవర్తన వచ్చింది. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అనేటువంటిది నా పాలసీ అండి. ఎప్పుడు సహాయం చేయాలి కానీ ఒకరిని బాధ పెట్టొద్దండి. అది నా యొక్క ప్రిన్సిపల్. మీరు ఎలాగో రిటైర్డ్ ప్రిన్సిపల్ కాబట్టి కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతానండి నేను. అందుకొరకని ఈ యొక్క దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే స్వామి యొక్క చూడగానే మనకు అటే లీనమైపోతామండి. స్వామిది ఆ చరణార విందాలను దండం పెట్టుకొని స్వామిలో లీనమైపోతాము. ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ లాగేసుకుంటాడు స్వామి. సో అది అన్నమాట వెంకటేశ్వర స్వామి యొక్క ప్రత్యేకత అదే. కాబట్టి మనకు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయము బోయినపల్లిలో ఉంది. అది మా అదృష్టం అనుకొని మేము ఎప్పుడు కూడా భావిస్తే రోజు పారాయణంకి వస్తామండి. దేవునిది అదే మొక్కుతామండి. ఈ యొక్క భాగ్యాన్ని కలిగించినావు కాబట్టి స్వామి మేము మీకు రుణపడి ఉంటామని ఎప్పుడు అనుకొని ఇంత భాగ్యాన్ని కలిగించేది చాలా, ఇంకేం వద్దని మేము అనుకుంటామండి. జై శ్రీమన్నారాయణ. అయితే మీరు పారాయణం రోజు చేస్తారు కదా, మా కోసం 2 ఏమన్నా పాడగలరా? శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వజ్రకంఠ గోవింద, గోకుల నందన గోవింద, పాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. జై శ్రీమన్నారాయణ గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీ జనలోల గోవింద, గోవర్ధనోత్తర గోవింద, దశరథ నందన గోవింద, దశముఖ మర్దన గోవింద, పక్షి వాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, వామన గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, సీతానాయక గోవింద, శ్రిత పరిపాలక గోవింద, దరిద్ర జన పోషక గోవింద, ధర్మ సంస్థాపన గోవింద, అనాథ రక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద, శరణాగత వత్సల గోవింద, కరుణాసాగర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, కామదలాక్ష గోవింద, కామిత ఫలదాత గోవింద, పాప వినాశక గోవింద, పాటి మురారే గోవింద, శ్రీముద్రాంకిత గోవింద, శ్రీవత్సాంకిత గోవింద, ధరణీ నాయక గోవింద, దినకర తేజ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.
వెంకటేశ్వర స్వామి దేవస్థాన రథ మహోత్సవ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు కదా, చాలా కన్నుల పండుగ ఉంది. అయితే మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ ఆలయ కమిటీ సభ్యులు. అయితే ఇందులో ఆలయ సలహాదారులు కూడా ముఖ్య పాత్ర ఉంది. మరి ఆలయ సలహాదారులు ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వర్తించారు, ఎట్లా ఈ కార్యక్రమానికి వాళ్ళు నాంది పలికారు అనే విషయాలన్నీ ఆయన మాటలు తెలుసుకుందాం. శ్రీ బుగ్గ ఆంజనేయ శర్మ గారు ఆలయ కమిటీ సభ్యులు, అలాగే సలహాదారులు, అంతేకాకుండా ఈయన ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఎలా ఉందో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే చండే నారాయణి నమోస్తుతే. ఈ నారాయణ శబ్దం అనేటువంటిది ఎక్కడ ఉచ్చారణ జరుగుతుందో, ఎక్కడ నాంది పలుకుతుందో అక్కడ ఆ లోకము శుభాశీస్సుల చేత ఉంటుంది అనేటువంటిది కర్తవ్యం. కనుక ఈ ఆలయము 24వ వార్షికోత్సవ సందర్భంగా దేవస్థాన సభ్యులు మరియు దేవస్థాన కమిటీ సభ్యులు మరియు మెంబర్లు, ఇతరులు కూడా భక్తులు ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి కరుణ కటాక్షముల చేత ఈ న్యూ సిటీ కాలనీ బోయిన్పల్లిలో వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అందరికీ కూడా కలగాలని చెప్పి ఇట్టి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా జరుగుతాయి. మరియు కళ్యాణ మహోత్సవాలే కాకుండా రేపటితో మహోత్సవం పూర్తి సమాప్తమవుతుంది. కావున ఈరోజు రథోత్సవము పురవీధుల్లో బోయినపల్లి గ్రామ పరిసర ప్రాంతము లోపల అంతటా కూడా తిరిగి రాత్రి 11:30 ప్రాంతంలోకి దేవాలయంలోకి విచ్చేస్తుంది. అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణ కలగాలని చెప్పి నమో వెంకటేశ్వరాయ నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం అరుణార్క ప్రభోశాంతం రామదూతం నమామ్యం. వెంకటేశ్వర స్వామి స్మరణ చేస్తున్నటువంటి స్వరూపమైనటువంటి రామచంద్ర స్వామి అవతారంలో ఉన్నటువంటి భక్తుడు ఆంజనేయ స్వామి. వెంకటేశ్వర స్వామి యొక్క అవతారంలో ఉన్నటువంటి భక్తుడు గరుత్మంతుడు. ఈ గరుత్మంతుడిని సేవించిన, ఆంజనేయ స్వామిని సేవించిన, ఇద్దరిని భక్తితో పూజించిన ప్రతి ఒక్క భక్తునికి అనేకమైనటువంటి ఏ యొక్క కార్యక్రమాలు శుభము కలగాలను అన్ని కార్యక్రమాలు కూడా శుభం కలుగుటకు నాంది పలుకుతుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను.